హలో డిస్ట్రిక్ట్ ఇన్ఫోయర్స్ ఈ రోజు వీడియోలో మీ యొక్క ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ కి కేవైసీ అనేది ఆఫ్లైన్ లో ఎలా చేసుకోవాలి, ఫామ్ ఎలా ఫిల్ చేయాలి అనేది తెలుసుకుందాం. సో ఈ ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ కి మనము కేవైసీ అనేది ఆన్లైన్ లో చేసుకోవచ్చు, అలాగే ఆఫ్లైన్ లో చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనము ఆఫ్లైన్ లో ఫామ్ ఎలా ఫిల్ చేయాలి, ఎక్కడి నుండి డౌన్లోడ్ చేసుకోవాలి, మనం ఎలా సబ్మిట్ చేయాలి అనేది పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ వీడియోలోకి మనం వెళ్ళబోయే ముందు మీరు నా ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక మీరు యాక్టివేట్ చేసుకున్నట్టయితే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఇప్పుడు మనం మన యొక్క ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ కి కేవైసీ అనేది ఎలా చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. ముందుగా బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి మన యొక్క ఎల్పిజి గ్యాస్ కనెక్షన్స్ కి కేవైసీ ఫామ్ అన్నమాట. సో ఈ ఫామ్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు డౌన్లోడ్ అయితే చేసేసుకొని ప్రింట్ తీసేసుకోవచ్చు. ఈ ఫామ్ ని మీరు హెచ్పి గ్యాస్ కానీ, భారత్ గ్యాస్ కానీ, ఇండియన్ గ్యాస్ కానీ ఏ గ్యాస్ కనెక్షన్ వాళ్ళైనా తీసుకొని ఫిల్ చేసుకొని సబ్మిట్ చేసుకోవచ్చు అనమాట. సో వాళ్ళు వారి యొక్క డీలర్స్ దగ్గర ఈ ఫామ్ కంప్లీట్ గా ఫిల్ చేసి వారి యొక్క డీలర్స్ దగ్గరికి వెళ్ళి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఆఫ్లైన్ లో మీరు ఈ కేవైసీ చేసుకోవాలి అనుకుంటే. సో ఈ నో యువర్ కస్టమర్ ఫామ్ అని చెప్పేసి ఉంది కదా. సో ఫస్ట్ అయితే మీరు ఇక్కడ కంప్లీట్ గా ఫామ్ ఎలా ఫిల్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మీ పర్సనల్ డీటెయిల్స్, సో ఎవరి పేరు మీద అయితే కనెక్షన్ ఉందో సో వారి యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేయాలి. సో ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ మెన్షన్ చేయాలి. అలాగే గ్యాస్ కన్జ్యూమర్ నెంబర్ ఉంటుంది కదా, సో మీ యొక్క గ్యాస్ కన్జ్యూమర్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేసి, అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ మెన్షన్ చేసి, సో క్లోజ్ రిలేటివ్ మీ యొక్క ఫాదర్ నేమ్ కానీ, స్పౌస్ నేమ్ కానీ ఇక్కడ మెన్షన్ చేయాలి. అలాగే మదర్స్ నేమ్ కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. ఆ తర్వాత అడ్రస్ ఫర్ ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, సో మనం ఇక్కడ మన యొక్క కంప్లీట్ అడ్రస్ అయితే మెన్షన్ చేయాలి. అలాగే అదర్ రిలవెంట్ డీటెయిల్స్, సో మీ యొక్క అదర్ రిలవెంట్ డీటెయిల్స్, ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ ఏంటి, అలాగే రేషన్ కార్డ్ ఉంటే కనుక రేషన్ కార్డ్ డీటెయిల్స్ ఏంటి అనేది కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఆ తర్వాత మీ యొక్క సిగ్నేచర్ అండ్ డేట్ ఇక్కడ మెన్షన్ చేసి, సో ఇది వచ్చేసి డిస్ట్రిబ్యూటర్ ఫిల్ చేస్తారు. అలాగే మనకి ఈ అక్నాలెడ్జ్మెంట్ ఫామ్ అయితే రిటర్న్ ఇస్తారు అనమాట. సో ఆ తర్వాత ఈ కేవైసీ ఫామ్ ఫిల్ చేయడానికి మనకి సో ఫస్ట్ నేమ్ అయితే ఏదైతే ఐడి ప్రూఫ్ మనం ప్రొవైడ్ చేస్తామో సో దాని ప్రకారం మనకి నేమ్ ఉండాలి. సో ఈ గ్యాస్ కన్జ్యూమర్ నెంబర్ అయితే మన దగ్గర ఆల్రెడీ ఉంటుంది కదా. అలాగే క్లోజ్ రిలేటివ్స్ నెంబర్స్ కూడా మనకి మాండేటరీగా మెన్షన్ చేయాలి. సో ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ గా మనకి ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి, ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీగా మనకి ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఈ డాక్యుమెంట్స్ లో ఏవైనా డాక్యుమెంట్స్ తీసుకొని మనము వెళ్ళొచ్చు అనమాట. సో ఈ విధంగా కంప్లీట్ గా ఈ కేవైసీ ఫామ్ అయితే మనం ఫిల్ చేసిన తర్వాత సో దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో సో హార్డ్ కాపీస్ కూడా కంపల్సరీగా అటాచ్ చేయాలి. సో అటాచ్ చేసి మీ దగ్గరలో ఉన్న డీలర్ దగ్గరికి వెళ్ళి హెచ్పి గ్యాస్ కానీ, ఇండియన్ గ్యాస్ కానీ, లేదంటే భారత్ గ్యాస్ కానీ ఏ డీలర్ అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సబ్మిట్ చేసి మీరు ఆఫ్లైన్ లో మీ కనెక్షన్ కి కేవైసీ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మన యొక్క ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ కి కేవైసీ అయితే ఆఫ్లైన్ లో ఈజీగా చేసేసుకోవచ్చు. సో ఇది వ్యూయర్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. Thank you viewers.